సినిమా పేరు చెప్పకుండా ఆ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించవచ్చా? సినిమా పేరు ఏమాత్రం యూజ్ చేయకుండా ఆ సినిమా పేరుని ట్రెండింగ్లోకి తేవచ్చా? నిజంగా రాజమౌళి గారు మీకు క్యూడోస్ అండి. అందుకే మీరు ఎస్ఎస్ఆర్ అయ్యారు. నిజంగా వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ బ్రెయిన్. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా వచ్చేలోపు, ఈ డేట్ వచ్చేలోపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన ఎన్ని రికార్డ్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రతి ఒక్క రికార్డ్ని మడిచి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారనమాట ఈ కాంబో. వాళ్ళే మన ఎస్ఎస్ రాజమౌళి గారు, అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అవును, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వారణాసి సినిమా రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఏప్రిల్ 7, 2027 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ అయింది. నాకు తెలిసి అప్పటి వరకు ఉన్న ప్రతి రికార్డు, అది డే 1 దగ్గర మొదలు పెడితే లాంగ్ రన్ వరకు ప్రతి ఒక్క రికార్డు కూడా ఈ వారణాసి సినిమా యొక్క తుఫానులు అయితే కొట్టుకెళ్ళిపోతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నిజంగా రాజమౌళి గారి బుర్ర అసలు మామూలు బుర్ర కాదనమాట. మార్కెటింగ్ చేయటంలో ఆయనకి మించిన డైరెక్టర్ ఇండియాలో పుట్టలేడు కూడా. అసలు ఎంత తెలివిగా ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ని రివీల్ చేశాడంటే, వారణాసి, ఈ సినిమా పేరు వారణాసి కదా, వారణాసి ఆ సిటీలో హోర్డింగ్స్ అయితే పెట్టేశారనమాట. అదేంటంటే ఈ సినిమా ఏప్రిల్ 7 రిలీజ్ అయిద్దని అయితే పెట్టారు. కానీ సినిమా పేరు అయితే పెట్టకుండా ఈ హోర్డింగ్స్ ఆ వారణాసి మొత్తం కూడా వీళ్ళైతే పెట్టేశారు. ఆ హోర్డింగ్స్ చూడంగానే ఎవరికి ఏం అర్థం కాలేదు. అసలు ఆ హోర్డింగ్స్ ఏంటి, దేని గురించి, ఏప్రిల్ 7 ఏంటి, 2027 ఏంటి, అసలు ఎవరికి అర్థం కాలేదు. కానీ తీరా కట్ చేస్తే ఆ బ్యాక్ డ్రాప్ ఒకసారి అయితే చూసుకోండి. అది చూసిన తర్వాత వారణాసి సినిమా యొక్క మోషన్ పోస్టర్ అయితే చూడండి, మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తే అది వారణాసి సినిమా యొక్క రిలీజ్ డేట్ అని, అలాగే అది ఏప్రిల్ 7, 2027 రిలీజ్ అయిద్దని. నిజంగా వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ బ్రెయిన్. అంటే రాజమౌళి గారు సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఆ సినిమా గురించి ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేపిస్తాడు చూడండి. అది అక్కడ ఆయన గ్రేట్ అనమాట. ఆయన తీసింది నార్మల్ ప్రొడక్ట్ అయినా సరే ఆ సినిమా రిలీజ్ డేట్ రోజున ఏ హీరో ఫ్యాన్ అని సంబంధం ఉండదు, మీరు ఏ సినిమాలు చూస్తారో సంబంధం ఉండదు, మీకు ఏ జోనర్ ఇష్టమో సంబంధం ఉండదు, ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ రోజు టికెట్స్ కోసం మీరు థియేటర్స్ దగ్గరికి వెళ్లాల్సిందే. థియేటర్ లోపలికి వెళ్ళి విజిల్స్ తో గోల చేయాల్సిందే. ఆ రేంజ్ యూపోరియా ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రతి సినిమాతో అయితే క్రియేట్ చేస్తారు. ఇంక ఈ వారణాసి సినిమా బడ్జెట్టే దాదాపుగా 1000 కోట్లు. అందులోనూ ఈ సినిమాలో హీరోగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇంకా రికార్డులో ఓచకోత ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు గారు కౌబాయ్ లుక్ లో కనబడతారు, శ్రీరాముల వారి లుక్ లో కనబడతారు. ఇంకా ఈ సినిమాలో ఏమేం దాచిపెట్టారో మనకైతే తెలియదు అనమాట. అసలు 4-5 లేయర్స్ అయితే ఈ సినిమా స్టోరీలు అయితే ఉన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ షూటింగ్ కూడా పూర్తయింది. అసలు మరీ లార్జ్ స్కేల్, అంటే డైరెక్ట్ హాలీవుడ్ సినిమానే మన రాజమౌళి గారు అయితే తీస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో విలన్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కనుక మీరు చూసుకుంటే ఆయన వీల్ చైర్లో అయితే కూర్చుని వెనకాల అవన్నీ వస్తూ ఉంటాయి, చేతులు ఆక్టోపస్ లాగా. అంటే రాజమౌళి గారి సినిమాల్లో విలన్ అనేవాడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కానీ ఈ సినిమాలో మన కుంభా క్యారెక్టర్ కనుక మీరు చూసుకుంటే వీల్ చైర్లో అయితే కూర్చున్నాడు. అంటే ఇక్కడ తక్కువ అంచనా వేస్తారేమో. ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాల్లో చూసిన విలన్స్ అందరూ ఒక ఎత్తు, ఈ కుంభా ఒక ఎత్తు అనమాట. మామూలు విధ్వంసం కాదు, ఒక రేంజ్ టాప్ లెగిసిపోయే విధ్వంసం అయితే ఈ సినిమాలో మనం అయితే చూడబోతున్నాం. ఇంకా హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారు, ఆవిడ ఆల్రెడీ హాలీవుడ్లో హీరోయిన్గా చేశారు. హాలీవుడ్ సినిమానే తెస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో ఆవిడని హీరోయిన్కి అయితే పెట్టుకున్నారు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో అంటార్క్టికాకి సంబంధించిన, అంటార్క్టికా ఖండం తెలుసు కదా, ఎక్కడో కింద అయితే ఉంటుంది, అక్కడ మనుషులు కూడా సరిగ్గా ఉంటారు, మొత్తం మంచిగా ఉంటుంది. అలాంటి ఖండానికైతే వెళ్ళి ఈ సినిమా యొక్క షూటింగ్ అయితే రాజమౌళి గారు అయితే తీయబోతున్నారు. అంటే మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన ఒక సినిమా అంటార్క్టికాకి వెళ్ళి షూటింగ్ చేయటం ఇదే మొట్టమొదటిసారి. ఇంకా మన ఇండియన్ సినిమాల్లో అంటార్క్టికాని లైవ్ లొకేషన్స్తో చూపించడం కూడా ఈ సినిమాలోనే మొట్టమొదటిసారి అయితే జరగబోతుంది. ఈ విధంగా ఈ సినిమా స్కేలే ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంటుంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ఒక్క రికార్డు కూడా మిగలదు. అంటే ఈ సినిమా డే 1లో సగం అయ్యేపాటికే సగం సినిమాల యొక్క
లాంగ్ రన్ అయితే లేచిపోద్ది. ఇంకా డే 1 అయ్యేపాటికి ఇంకొన్ని సినిమాల యొక్క లాంగ్ రన్ అయితే లేచిపోద్ది. ఇంక ఈ సినిమా లాంగ్ రన్ అయ్యేపాటికి అసలు ఇది ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసేస్తే అసలు దీంట్లో డౌట్ అయితే లేదు. మరి ఈ విధంగా సమ్మర్లో హీట్ పుట్టించడానికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే పక్కా హాలీవుడ్ సరుకు A1 సరుకు మ్యాసీ సరుకుతో వాళ్ళైతే దిగుతున్నారు. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండే, చొక్కాలు చింపుకుని గొంతు పగిలిపోయేలాగా అరవడానికి అయితే రెడీ అయిపోండే. మామూలుగా ఉండదు సినిమా. మరి అదనమాట మ్యాటర్. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని రికార్డులైనా పెట్టుకోండి, ఎన్ని కోట్ల రికార్డులైనా పెట్టుకోండి, ప్రతి ఒక్క రికార్డుకి ఎండ్ కార్డు పడేది April 7, 2027 దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇలాగే ఇన్స్టెంట్గా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.